దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, ఇక్కడ కూడి ఉన్నటువంటి దేవుని బిడ్డలైన మీకు అందరికీ, అలాగే విశ్వాస వాక్కు అనే కార్యక్రమాన్ని వీక్షించుచున్నటువంటి దేవుని బిడ్డలైన మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని తప్పక అనుదిన ప్రార్థనలు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇంకేమీ ఆలస్యం చేయకుండా దేవుని వాక్య ధ్యానంలోనికి మనం వెళ్ళబోతున్నాం. శ్రద్ధగా మీ బైబిల్ చేత పట్టుకున్నట్టు ఇటు తిరగకుండా కూర్చుని దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తున్నాను. కారణం ఏంటంటే, ఏ సమయంలో దేవుడు ఏ మాట ద్వారా మాట్లాడతాడో తెలియదు. ఒక్క మాట మన జీవితాలను మార్చేస్తుంది. ఒక్క మాట నిరీక్షణ లేని మన జీవితాల్లో నిరీక్షణ కలుగజేస్తుంది. ఒక్క మాట మనలను బ్రతికిస్తుంది. ఒక్క మాట దేవుని దగ్గర మనల్ని నిలబెడుతుంది. కాబట్టి నా ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మనం విందాం. ఈరోజు ధ్యానాంశంగా యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 19వ వచనము అలాగే 24వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. వెండియు బంగారమును ఇత్తడి పాత్రలను ఇనప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితులగును, వాటిని యెహోవా ధనాగారములో ఉంచవలెను. 24వ వచనం. అప్పుడు వారు ఆ పట్టణమును దానిలోని సమస్తమును అగ్ని చేత కాల్చివేసిరి. వెండిని బంగారమును ఇత్తడ పాత్రలను ఇనప పాత్రలను మాత్రమే యెహోవా మందిర ధనాగారములో ఉంచిరి. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. శ్రద్ధగా దేవుని మాటలు ఆలకిద్దాం. ఈరోజు ఆత్మ సంబంధమైన ఒక ఆధ్యాత్మికమైన వర్తమానము ద్వారా ఇక్కడ కూడియున్న మనందరితోనూ, అలాగే టీవీ ముందు కూర్చొని వాక్యం వింటున్న వారితో కూడా దేవుడు మాట్లాడబోతూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు యెరికో పట్టణాన్ని దేవుడు కాల్చివేయబోతూ ఉన్నాడు. కాల్చివేయబోతున్నప్పుడు దేవుడు యెహోషువతో చెప్పాడు. అంతకుముందు పై వచనంలో మనం చూస్తే, ఈ యెరికో పట్టణాన్ని మనం దాటబోతున్నాం. ఇది శబ్దమైన పట్టణం. దీంట్లోని దేనియు ఏది కూడా ముట్టకూడదు. ఒకవేళ ఎవడైతే ముడతాడో, శాపగ్రస్తమైన దాంట్లో తీసుకుంటాడో, వాడు మొత్తం శాపగ్రస్తుడై ఇశ్రాయేలీల పాలెమందడికి కూడా ఎలాగుంటాడు? శాపగ్రస్తుడు అవటమే కాదు, వాళ్ళందరికీ కూడా బాధ కలగజేసిన వాడు అవుతాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆ పట్టణమును 24వ వచనంలో చూసినప్పుడు, అప్పుడు వారు ఆ పట్టణమును దానిలోనున్న సమస్తాన్ని ఏం చేశాడు? అగ్ని చేత కాల్చివేయబడింది. సమస్తము ఏం చేయబడిందండి? అగ్ని చేత కాల్చివేయబడింది కదా. అయితే నా ప్రియులారా, అగ్ని చేత కాల్చివేయబడిన ఆ పట్టణములోనట 4 ఉన్నాయి. ఏంటి ఆ 4? వెండి, బంగారం, ఇత్తడి, ఇనుము. ఇప్పుడు వాటిని మాత్రమే యెహోవా మందిర ధనాగారములోనికి రావాలి. అంతా శాపగ్రస్తమైనప్పుడు, నేను ఆరాధ్యం ఇప్పుడే ఇందాక చదువుతున్నప్పుడు, మరి ఆకారం ముట్టుకుంటే, బంగారం ముట్టుకుంటే ఏమైపోయాడు? శాపగ్రస్తుడు అయిపోయాడు కదా. మరి ఆ వెండిని, బంగారమును, ఇనుమును, ఇత్తడిని దేవుని ధనాగారములోనికి ఎందుకు తెమ్మన్నాడు? మందిరం ప్రాముఖ్యం. అంటే నా ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ఈ 4 రకాలైనటువంటి అనుభవాలు కానీ, లేదా అందులో నుంచి 4 ఆత్మీయమైన గుణాలు కానీ, లేదా 4 ఆత్మీయమైన పాఠాన్ని మనం నేర్చుకోబోతున్నాం. భూలోకములో పాపముల చేత, అపరాధముల చేత మన జీవితాలు సర్వనాశనం అయిపోయి ఉండగా,
నిజంగా నువ్వు దేవుని మందిరం అనే ధనాగారం లేదా పరలోకం అనే ధనాగారంలో ఒక వ్యక్తి ఉండాలంటే ఈ 4 వస్తువుల్లో ఉన్నటువంటి గుణాలను లేదా లక్షణాలు మనము కలిగి ఉంటేనే అక్కడికి వెళ్ళగలము. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పాలి గట్టిగా చేతులెత్తి. సమస్తమును దేవుడు నాశనం చేయమన్నాడు కదా. ఏమండి, ఈ 4 దేవుని మందిర ఘనాధారములోనికి ఎందుకు తెమ్మన్నాడు? ఆలోచించాలి. మౌనంగా ఉంటే కుదరదు. ఆఖాననే వాడు ముట్టుకుంటేనే రాళ్లతో కొట్టి చంపబడి కుటుంబం అంతా అయిపోయినప్పుడు ఏంటి సార్ మరి ఈ మందిర ధనాగారములోనికి తేబడిందా? తేబడింది. మరి నేనంటాను, అగ్ని చేత పట్టణములోన సమస్తము కాల్చివేయబడింది, కానీ ప్రత్యేకించబడినవి 4 అంటే దేవుడికే కాదు. ఇక్కడ నువ్వు కోసేసుకుంటావు కదా చెవి బంగారం అంటేనే. ఎండి పట్టి పడితో ఊరంతా తిరిగేస్తావు. ఏచి రక్తం వచ్చి పొద్దునుంచి లేచిన పిన్నే ఏన కనపడిందా? ఏంటది? ఎండి పట్టి తిరిగేస్తాం కదా. వెండి బంగారం అంటే ఎవడన్నా వదులుతాడా? మాట్లాడతలేదు. అవసరమైతే మొగుడిని వదిలేస్తారు కానీ బంగారం వదలరుగా. అంటే చాలా అంటే దాది అంటే ఎంత పిచ్చో కదా. మరి నా వంక చూస్తున్నారు. నాకేమో పిచ్చి లేదు ఏచి రక్తం వచ్చి. అందుకే అది ఎప్పుడు దాని పిచ్చి లేస్తుందని దాన్ని బళ్ళు పెట్టి చదివేస్తాను ఏచి రక్తం వచ్చి. అది ఎప్పుడు ఇంట్లో ఉండదు. అది ఉంటే మనకే అది చాలా ప్రమాదం. మరి ఏదైనా అవసరం వస్తే దాని మీదకి వెళ్ళిపోద్ది, కానీ ప్రార్థన మీదకి కానీ దేవుని మీదకి కానీ. ఈరోజు దేవుని ధనాగారములో ఉంచబడినవి ఆత్మీయమైన పాఠాన్ని మనకి నేర్పుతున్నాయి. పాయింట్ నెంబర్ 1 నేను మరొకసారి చెప్తున్నాను. ఒక మనిషి పాపముల చేత అపరాధముల చేత జీవితం సర్వనాశనము చేయబడితే పరలోకం అనే ధనాగారంలో మనం ఉండాలి అంటే ఈ రోజున వెండి, బంగారము, ఇత్తడి, ఇనుము 4 లక్షణాలు లేదా 4 అనుభవాలు మనకి నేర్పిస్తున్నాయి. ఆ 4 అనుభవాలు ఎవరిలో కలిగి ఉంటారో వారు ఖచ్చితంగా ఆ పరలోకమనే ధనాగారములో లేదా దేవుని మందిరము అనే ధనాగారములో మనం ఉంటాం. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆత్రాలు ఎండే కదా అంటే కుదరక తాడు తీసేస్తుంది వాక్యం. నెంబర్ 1 ఏంటి చెప్పండి? మొట్టమొదటి ఏముంది? వెండి. వెండి దేనిని సాదృశ్యంగా ఉంది అంటే దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది, లేదా పవిత్రతకు సాదృశ్యంగా ఉంది, నిర్మలము లేదా స్వచ్ఛతకు సాదృశ్యంగా ఉంది. ఒక వెండిలోనే 3 విషయాలు. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కీర్తనల గ్రంథం 12వ కీర్తన 6వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలు 7 మార్లు కడిగి ఊదిన వెండి అంత పవిత్రం. ఇక్కడ చెప్పండి, ఏదంట వెండి ఎంత పవిత్రం అంటే దేవుని మాటలు లేదా దేవుని వాక్యం. అందరూ చెప్పండి, దేవుని వాక్యము. చెప్పండి, దేవుని వాక్యము వెండి అంత పవిత్రము. ఇప్పుడు చెప్పండి, వెండి దేనికి గుర్తుగా ఉంది? వెండి దేవుని వాక్యానికి గుర్తుగా ఉంది. నేను ఒక మాట చెప్తాను, వినాలి. మన జీవితాల్లో నువ్వు సర్వనాశనము పాపముల చేత నువ్వు చచ్చిపోయినా కానీ దేవుని వాక్యం ముందు చూచారు. అందుకంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో ఇదే నాకు ఏం కలగజేస్తుంది? నెమ్మది కలగజేస్తుంది దేవుని వాక్యము. వెండికున్నటువంటి గుణం ఏంటంటే, వెండికున్నటువంటి లక్షణం దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవుని మాటలకు, దేవుని వాక్యమునకు. సర్వలోకములో ఉన్న మానవాళికి కావలసింది ఏంటండి? దేవుని వాక్యమే కదా. అందుకే అన్నాడు, నువ్విచ్చిన నామము కంటే ఆయన తన వాక్యమును ఆయన ఏం చేశాడు? గొప్ప చేశాడు అన్నాడు. దేన్ని గొప్ప చేశాడు? చెప్పాలి గట్టిగా. కీర్తనల గ్రంథం 138వ కీర్తన 2వ వాక్యం చదవండి. నీ పరిశుద్ధ ఆలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నువ్వు ఏం చేశావు?
అమ్మ, దేనిని దేవుడు గొప్ప చేశాడు? దేవుని వాక్యమును గొప్ప చేశాడు. ఒక క్రైస్తవుడికైనా దేవుని వాక్యం కావాలి, అన్యుడికైనా ఏం కావాలి? దేవుని వాక్యము కావాలి. అందుకే యేసు ప్రభువారు కూడా అన్నారు, ఆకాశము భూమి గతించినా గానీ నా మాటలు గతించు. ఆయన వాక్యం గతించదుగా. ఇప్పుడు ఈ వెండి దేనికి గుర్తుగా ఉందంటే దేవుని వాక్యానికి. అందరూ మాట్లాడాలి. దేనికి నాన్న? ఇప్పుడు దేవుని వాక్యం అంటే ఏంటి? 3 చేయాలి. 1 వినాలి, 2 చదవాలి, 3 విన్నది చదివింది ఏంటి చేయాలి. చెప్పండి, అంత మాట్లాడండి. వినాలి, చెప్పండి. వినాలి, చదవాలి, విన్నది చదివింది. దాని ప్రకారం ఏంటి? ఇది మాత్రం చెప్పర్లేండి. దేవుని స్తోత్రం. వింటాం అంటే అయ్య బాబు వినేస్తారు. చదవడం అంటే మా చిన్నప్పుడు మా అమ్మమ్మ బైబిల్ చదవకపోతే టిఫిన్ ఎట్టేది కాదు. ఒక రోజు ఏదో పని చేస్తుందని 117 కీర్తన చదివేశాను. 117 కీర్తన ఎన్ని వచనాలు? ఏం మరి అలా చూస్తున్నారేంటి? ఎవరు ఏ కీర్తన చదివారంటే యథార్థవాదిని. 117 కీర్తన 117 కీర్తన అంటే చదివేశాను. కాదు, ఇప్పుడు 119వ కీర్తన చచ్చింది గొర్రె. ఎంత? ప్లీజ్ సగం లేదు, చదవదలే. నువ్వు చదివితేనే టిఫిను. నిజం చెప్తాను వినండి, ఆ రోజు 119వ కీర్తన చదివితేనే ఇడ్లీ ఎక్కింది. దేశ రక్తం వేచే అది. మరి మనం అయితే బుజ్జికన్నా సాయంకాలం చదవరా అలసిపోకుండా చిచి పూట మాడిపోతే కాదు. నువ్వు అలా చదువు. ఇప్పుడు చదవరంటే పెద్ద ఎక్కిందా? చదవరంటే అక్కడ చదువుతాడు. హెచ్చ రక్తం వేచేయి. నిజమే కదా, దేవుని వాక్యం చదవాలి కదా. చెప్పండి, చాలా సందర్భాల్లో ఈ మాట మనం ధ్యానం చేసాం. ఇప్పుడు చిన్నప్పుడు వాక్యం చదివితే కానీ వాక్యము చదవాలి. నేను ఒక మాట చెప్తాను, జ్ఞానం ఎక్కడుందో తెలుసా? చదువుకునే పుస్తకాల్లో కాదు, దేవుని వాక్యం చదివితేనే జ్ఞానం. అర్థమవుతుందా? బైబిల్ చదవగా ఎంత జ్ఞానం దేవుడు ఇచ్చాడో తెలుసా? మనకి ఏ మొక్క పొట్ట చేస్తే అచ్చరు మొక్కలు లేకపోయినా సరే, ఎస్ఐనైనా సరే, డిఎస్పీనైనా మాట్లాడే రేంజ్ దేవుడు ఇచ్చాడు. అందరు కలిపి నన్ను ముందు చూస్తారు అమాయకంగా. ఆడేమి ఇంగ్లీష్లో మాట్లాడితే మనకు పొట్ట విత్తే ముగిసిన రాదు. ఏదో మధ్యలో కలిపి వచ్చిరని, అబ్బాయి సురేంద్ర వచ్చిరని ఇంగ్లీష్కి మాట్లాడేసి ఏదో కలిపి కొట్టేస్తాడు. ఆడు అనుకుంటాడు ఇటు పెద్ద ఏదో చదువుకున్నాడు అనుకుంటాడు. హెచ్చరక్తి పేచేయి. నేనంటా నా జ్ఞానం దేవుడు దేన్ని బట్టి ఇచ్చాడంటే దేవుని వాక్యాన్ని బట్టే. అర్థమవుతుందా? మరి వాక్యము చదవడం. వెండి దేనికి సాదృశ్యంగా ఉందంటే మట్టి మూసులో 7 మార్లు. చెప్పండి, ఎన్నిసార్లు? 7 మార్లు. కానీ వెండి అంత పవిత్రం దేవుని వాక్యం. వాక్యము పవిత్రమైనది. అర్థమవుతుందా? ఈ వాక్యమే నేను దినాన్ని చెప్పాను కదా, మనం దేవుని సన్నిధిలోనికి వచ్చేది ఎందుకంటే దేవుని వాక్యం చేత మనం ఏమవుతున్నాం నాన్న? పరిశుద్ధపరచబడుతున్నాం. చెప్పండి ఏంటి? మనల్ని పరిశుద్ధపరిచేది ఏంటి? దేవుని వాక్యమే కదా. మన జీవితాన్ని మార్చేది ఏంటి? నీ పరిస్థితులు మార్చేది ఏంటి? నన్ను మనల్ని బ్రతికించేది దేవుని వాక్యమే కదా. వినడం ఎంత ప్రాముఖ్యమో నేను ఎప్పుడు చెప్తాను. ఎప్పుడో క్వశ్చన్ వేస్తాను, మనిషి ఎంతకాలం వాక్యాన్ని చదవాలి అని. మనము బ్రతుకు దినములన్నిట. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 22 త్వరగా. ద్వితీయోపదేశకాండం 17:22. కుడుమికి గాని ఎడమకు గాని తొలగకున్నట్లు తన దేవుడని యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడవ నేర్చుకున్నటకు అతడు తాను బ్రతుకు దినములన్నిట గ్రంథము చదవాలి. ఏమండి, ఒక వ్యక్తి ధర్మశాస్త్ర గ్రంథములో వాక్యములన్నిటినీ కట్టడలన్నిటినీ నడవ నేర్చుకున్నటకు అతడు తాను బ్రతుకు దినములన్నిట ఏం చదవాలి? ఆ గ్రంథాన్ని, వాక్యాన్ని చదవాలి మనం. అర్థమవుతుందా? నువ్వు పరలోకం వెళ్ళాలంటే వాక్యం చదవకుండా, వాక్యం వినకుండా, వాక్యం గైకొనకుండా ఎలాగ వెళ్ళిపోతావు నువ్వు కదా. మరి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో ఏమన్నారు? సమయము సమీపించుచున్నది గనుక ఈ ప్రవచన వాక్యములు వినువాడు చదువువాడు అంత మాత్రం కాదు, వాటి చొప్పున చేయువాడు. అది వదిలేసేవేంటి మరి? ఉందా లేదా? 3వ వచనం చదువు. మరి నాకు డౌట్ వచ్చింది. ఓకే, చదువువాడు
వాటిని వినేవాడు. మరి వినేవాడు చదివేవాడు ధన్యుడు అన్నాం. మరి ఇక్కడేముంది? అందుకే నేను చెప్పాను పారమల, వినాలి, చదవాలి, వాటి చొప్పున ఈనెత్తే చదివేస్తే ధన్యత కాదు. అది విన్నది చదివిన ప్రకారం ఏం చేయాలి? అసలు విన్నది చదివిన దాని ప్రకారం చేస్తే నీ జాతకం ఎప్పుడో మారిపోయింది. నువ్వు అదే నీ పరిస్థితులు ఎప్పుడో మారిపోయి ఉండేవి. మనం వింటున్నాం, చదువుతున్నాం, కానీ ఏంటి చెయ్యం అబ్బాయి. లోబడమని చెప్పినప్పుడు లోబడుతున్నావా? దేవుడు చూస్తున్నాడు అబ్బాయి, దేవుడు చూస్తున్నాడు కదా. ఏమండి, ఈ వెండిని దేవుని ధనాగారములు ఎందుకు పెట్టమన్నాడు? వెండి దేవుని మాటకు, దేవుని వాక్యానికి సూచన కదా. దేవుని వాక్యాన్ని వినాలి కదా, దేవుని వాక్యాన్ని చదవాలి కదా. దేవుని విన్న చదివిన వాక్య ప్రకారంగా మనము చేస్తేనే దేవుని మందిరం అనే ధనాగారంలో ఉంటావు. ఆమేన్. అంటే దాని అర్థం ఏంటంటే దేవుని మందిరంలో ఉంటావు. ఎప్పుడు? వాక్యాన్ని చదివినప్పుడు, విన్నప్పుడు. అది ఇప్పుడు నాకు నచ్చేది. దేవునికి స్తోత్రం. మీకు 100 మార్కులు వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రం. చెప్తే కాదు సుమా, అది మరి అది స్తోత్రం చెప్పండి. విన్నది చదివిన దాని ప్రకారంగా మనం చేసినప్పుడే దేవుని మందిరం అనే ధనాగారంలో మనం ఉంటాం. అర్థమవుతుందా? అది మరి నువ్వు వినేసి చేయకపోతే అర్థమవుతుందా? యేసు ప్రభు వారు కూడా పెద్దపీట దేనికి వేశారు చెప్పనా? ఆయన వాక్యాన్ని విని. ఒక ఆవిడ అంటది, యేసుప్రభా నిన్ను కన్న తల్లి అంత ధన్యురాలు అని ఊరికి పొగిడేస్తుంది యేసుప్రభు. అవును కానీ నా వాక్యముని విని దాని ప్రకారంగా గైకొన్నవాడు మరీ ధన్యుడు అన్నాడు. ఇప్పుడు యేసుప్రభు తల్లి కంటే ఎవరు ధన్యులు? వాక్యం విని వాక్య ప్రకారంగా చేసే మనమే ధన్యులం. దేవునికి స్తోత్రం. యేసుప్రభు కన్న తల్లి కంటే వాక్యం విని వాక్య ప్రకారంగా చెయ్యాలి. మనం ఇన్నేసి కుదిరెత్త కాదు, ఏచి రక్తం వేచాయి. అదే నేను అడిగిన అయ్యో చేసేస్తానండి, ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మామూలుగా ఉంటే అది కుదరదు. మరి దేవుడు దాన్ని హర్షించడు. దేవుడు కోరుకునేది అంటే ఏదైతే వింటున్నావో అది చేయాలి కదా. చెప్పండి, చేయాలి కదా. మరి చెయ్యకపోతే ఎట్లాగా అని అంటే వేరే సబ్జెక్టు. ఇప్పుడు ఇది వాక్యానికి గుర్తుగా ఉంది వెండి. రెండో దానికి వెళ్దాం. రెండోది ఏంటి చెప్పండి? బంగారము. అందరూ చెప్పండి అండి, చెప్పండి. బంగారము దేనికి గుర్తు? మనము యోబు గ్రంథం 28వ అధ్యాయం 19వ వాక్యాన్ని చూద్దాం. 28:19. కూసు దేశము పుష్పరాగం దానితో చాటి కాదు. ఏ సువర్ణం అంటే శుద్ధ సువర్ణము. చెప్పండి ఏంటి సువర్ణం అంటే ఏంటి? సువర్ణం అంటే ఏంటి? సువర్ణమా? సువర్ణం వేరు, సువర్ణం వేరు. స్వర్ణం వేరు. స్వర్ణం అన్న సువర్ణం అన్న ఒకటే. ఏంటది? బంగారు. దానికి ముందు ఏముంది? శుద్ధ సువర్ణం. అంటే అర్థం ఏంటో తెలుసా? శుద్ధం అంటే పరిశుద్ధతకు బంగారము సాదృశ్యం. చెప్పండి ఏంటి? పరిశుద్ధతకు సాదృశ్యం. అందుకే పేతురు రాసిన పత్రికలో పేతురు గారు ఒక మాట అంటాడు. 1 పేతురు 1వ అధ్యాయం 7వ వాక్యంలో పేతురు గారు ఒక చక్కని మాట అన్నాడు. నశించిపోవు సువర్ణము దేని వలనండి? అగ్ని పరీక్ష వలన ఏమవుతుంది? అది శుద్ధపరచబడుచున్నది కదా. చాలు. ఏమవుతుందండి? శుద్ధ సువర్ణము. అంటే ఈ బంగారము దేనికి సాదృశ్యంగా ఉందంటే శుద్ధి లేదా పరిశుద్ధతకు గుర్తుగా ఉంది. ఒక మాట చెప్తాను. నిన్నటి దినమే దేవుడు మాట్లాడాడు. దేవుని మందిరములో ఏముంది? పరిశుద్ధత. అర్థమవుతుందా? దేవుని మందిరానికి ఏం కావాలని దేవుడు మాట్లాడాడు? పాపి అయిన మనిషి, నశించిపోయే మనిషి దేవుని మందిరములో ఉండాలంటే వాడికి ఏం కావాలి? పరిశుద్ధత. అందరూ చెప్పండి ఏంటి? గత రాత్రి దేవుడు 3 విషయాలు మాట్లాడాడు. ఏంటి ఆ 3 విషయాలు అంటే,
ఒకటి, ఒక వ్యక్తి దేవుని వాక్యం చేత ఏమవుతాడు? పరిశుద్ధపరచబడతాడు. చదువుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో గత రాత్రి పరిశుద్ధాత్ముడు మాట్లాడాడు. ఇప్పుడు దేవుని మందిరంలో ఏముంది నాన్న? దాన్ని చదువు నాన్న నువ్వు. ఎఫెసీయులకు రాసిన పత్రిక చదువు 5వ అధ్యాయం 27వ వచనం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని, అనగా సంఘమును దేవుడు దేని ద్వారా పవిత్రపరుస్తున్నాడు? అమ్మ వినండి, పరిశుద్ధత అనేది, పవిత్రత అనేది నాన్న దేవుని వాక్యము చేతనే. దేని చేత? దేవుని వాక్యం చేతే దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మనలను పరిశుద్ధపరుస్తున్నాడు. పరిశుద్ధత అనేది దేవుని వాక్యం చేత కడగబడితేనే పరిశుద్ధత. ఇప్పుడు సంఘమును ఏమండి ముడత అయినా కలంకమైన అట్టిది మరి ఏదైనా లేకుండానట్లుగా దేవుడండి సంఘమును క్రీస్తు వాక్యమనే ఉదక చేత ఏం చేస్తున్నాడు? నువ్వు గుడికి వచ్చేది ఎందుకంటే దేవుని మందిరంలో ఉండాలంటే వాక్యం చేత ఉదక స్నానం చేత నిన్ను నువ్వేం చేయాలి? నీ చూపులు పరిశుద్ధపరచుకోవాలి, నీ తలంపులు పరిశుద్ధపరచుకోవాలి, నీ క్రియలను పరిశుద్ధపరచుకోవాలి, నీ ఆలోచనలు ఏం చేయాలి? పరిశుద్ధపరచుకోవాలి కదా. నీ క్యారెక్టర్, నీ క్రియలు, నీ చూపులు, నీ తలంపులు, నీ ఆలోచనలు టోటల్ ఎంటైర్ దేవుని వాక్యం చేత ఏం చేయాలి? పరిశుద్ధపరచుకోవాలి కదా. దేవుడు తేట తెల్లం చేసేది అదే. రెండవదిగా దేవుడు అన్నాడు ఆయన రక్తం చేత మనల్ని ఏం చేస్తున్నాడు? ఎబ్రీ 9:14 వచనం. నిత్యుడగు ఆత్మ ఓకే నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు ఎంతో ఎక్కువగా శుద్ధి చేసేది ఏంటో చెప్పనా? యేసు రక్తం. అందరూ చెప్పండి అండి, అమ్మ మాట్లాడండి. మనము దేవుని ధనాగారములోనికి ఉండాలంటే, పరిశుద్ధత మనకు రావాలి అంటే, దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు ఆత్మీయంగా దేవుడు ఈ ఉపదేశాన్ని మనకు చేస్తున్నాడు. క్రీస్తు రక్తమే కదా మనల్ని, మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. ఏంటమ్మా చెప్పండి? మనస్సాక్షి శుద్ధిగా ఉంటే మనిషి అంతా శుద్ధిగా ఉంటాడు. అది మరి మనిషి మంచోడై ఉండి మనస్సాక్షి మంచిది కాకపోతే ఏంటి? లోపడున్న మనస్సాక్షిని శుద్ధి చేసేది ఏంటంట? యేసు రక్తమే కదా. చెప్పండమ్మా, యేసు రక్తం ఏం చేస్తుంది? నీ మనస్సాక్షిని నిన్ను ఏం చేస్తుంది? శుద్ధి చేసేది యేసు రక్తం. జీవము గల దేవుని సేవించడానికి. బంగారము దేనికెందు? శుద్ధికి, పరిశుద్ధతకు గుర్తుగా ఉంది. ఈ రోజున యవన బిడ్డలు పరిశుద్ధత కావాలి. సెలవులు ఉన్నాయి మీకు, మీ లాకలు మీకే తెలితే, నా లాక్ మాత్రం విశ్వాసులు కూడా తెలిసి దేవునికి స్తోత్రం. అంటే దానికి లాకే లేదు, రహస్యాలు ఏముండవు. లాకలు వేస్తే లాక్ అందరికీ చెప్తే అందులో మర్మాలు ఏవి లేవని అర్థం. లాకలు వేసారంటే సీక్రెట్లు వేసి రక్తం వేజేయి. ఇండియా అంత పవిత్రం అంటే వాక్యం చేత చెప్పినప్పుడు పరిశుద్ధత లేవు వాళ్ళకి ఉండాలి కదా.
పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రి నైనా నీకు స్తోత్రాలు. నీ దాసులను నిలవబెట్టుకుని అయ్యా, ఇంతవరకు నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు నాయన. అయ్యా నాయన, నీ యొక్క మందిర ధనాగారంలో తండ్రి నీకు వందనాలు నాయన. ఉన్న నాయన నీకు స్తోత్రాలు. వెండి గురించి, బంగారం గురించి, ఇత్తడి గురించి ప్రభా, ఇనుము గురించి 4 విషయాలపై ప్రభా నాయనా నీకు స్తోత్రాలు. ఆత్మీయముగా ప్రభా నీ సేవకు నిలవబెట్టుకుని నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి. అయ్యా నీకు స్తోత్రాలు. వెండి నైనా నీ వాక్యమునకు సాదృశ్యముగా ఉన్నది అయ్యా. యెహోవా నైనా నీకు స్తోత్రాలు. నీ మాటలు పవిత్రమైనవి, అవి ఎండి అంతా నా ప్రభా నీకు స్తోత్రాలు. పవిత్రములని నాయనా నా తండ్రి 7 మారులు కరిగిన నాయన ఊదిన ఎండి అంతా పవిత్రములని ప్రభా నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు అయ్యా. నీ సన్నిధిలో ప్రభా నాయనా నీకు స్తోత్రాలు. పవిత్రముగా మేము బ్రతకాలని నాయనా నీకు స్తోత్రాలు. నీ వాక్యమును బట్టి నాయనా నీకు స్తోత్రాలు. మేము నడుచుకోవాలని అయ్యా నాయన, నడవ నేర్చుకోవటానికి నాయన మా జీవితకాలం అంతయు కూడా ప్రభా పవిత్రమైన నీ వాక్యాన్ని మేము చదవాలని అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. వినాలని, చదవాలని నాయన, వాటిని గైకొని వాటి ప్రకారంగా నడవాలని ప్రభా మీరు మాతో మాట్లాడారు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నాయనా నీకు స్తోత్రాలు. బంగారము నాయనా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నాయన, శుద్ధ సువర్ణముగా నాయనా నా తండ్రి నీకు స్తోత్రాలు. పరిశుద్ధతకు సాదృశ్యముగా ఉందని మాట్లాడావు తండ్రి. అయ్యా నాయనా, నీ పరిశుద్ధ మందిరములో ఉన్న మేము నాయనా అయ్యా పరిశుద్ధత కలిగి జీవించాలని ప్రభా. అయ్యా నీవు పరిశుద్ధుడు గనుక నాయన మేము కూడా నాయనా పరిశుద్ధులమై నాయన బ్రతకటానికి తండ్రి నీకు స్తోత్రాలు. సహాయము దయచే తండ్రి నీకు వందనాలు నాయనా. అలాగే ప్రభా నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా నాయనా నా తండ్రి స్థిరముగా నాయనా తండ్రి నీ సన్నిధిలో మేము ఉండాలని ప్రభా. ఇంతవరకు నాయనా నీ వాక్యాన్ని బట్టి మీరు మాతో మాట్లాడారు అయ్యా నాయనా. మా జీవితాలు ప్రభా స్థిరపరచండి నాయనా. అయ్యా నాయనా, మేము స్థిరముగా ఉండటానికి సహాయము దయచేయండి అయ్యా. పరిశుద్ధత కలిగి ఉండటానికి సహాయము దయచేయండి అయ్యా. మా జీవితాలు నాయనా తండ్రి నడవ నేర్చుకోవటానికి, మా జీవితకాలం అంతయు నీ వాక్యాన్ని చదివి నాయనా నీ వాక్య ప్రకారంగా, నీ మాట ప్రకారంగా జీవించటానికి, బ్రతకటానికి సహాయము దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. నీకు వందనాలు. ఈ రాత్రి విత్తబడి మాటలు మా హృదయాలలో నీరు కట్టి ఫలింపు చేయండి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు నా దయతో జ్ఞాపకం చేసుకుని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నామా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యను సహవాసము ప్రభు బిడ్లారా ఇక్కడ కూడినలకు సదాకాలము తోడైనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.